దిస్ ఇస్ రిప్లై కౌశిక్. మీకు ఈరోజు నుంచి డే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను, లైక్ లాంగ్ వీడియోస్ అనమాట. సో ఈరోజు డే 1 ఆఫ్ మై సిరీస్. మీరు బేసిక్స్ అనుకోవచ్చు, ట్యూటోరియల్ గిట్లా అనుకోవచ్చు, జస్ట్ లైక్ నార్మల్ అనమాట. ఇది మీరు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు డైలీ ఇలానే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు వచ్చేసి డే 1. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. దిస్ ఇస్ రిప్లై కౌశిక్. యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేనైతే. ఇది వచ్చేసి యాప్ అనమాట, అడోబ్ ప్రీమియం ప్రో. వచ్చేసి యాప్ వచ్చేసి వచ్చేసి న్యూ ప్రాజెక్ట్ అనమాట. ఇది టైప్ చేసి వచ్చేసా, లైక్ కంట్రోల్ ఆల్ట్ అని టైప్ చేసిన ఇది వచ్చేస్తా అనమాట. నేను ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ట్రీ అని ఉంటుంది ప్రాజెక్ట్ నేమ్. ఇక్కడ లొకేషన్ ఉంటుంది, ప్రాజెక్ట్ లొకేషన్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. జస్ట్ లైక్ నేను ఇలా ఫైల్ క్రియేట్ చేసిన, ఎడిటింగ్ ఫైల్ అని ఎడిట్ ఫైల్ అని. ఎడిటింగ్ ఫైల్లో ఇవన్నీ ఫైల్స్ ఉంటాయి అన్నమాట నా దగ్గర. ఎడిటెడ్ ఫైల్లో ఇవన్నీ ఎడిటెడ్ అనమాట. సో నేను అన్నీ ప్రీమియం ప్రోలోనే పెట్టాలి. మన ప్రాజెక్ట్ అని టైప్ చేసేసినాము. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి క్రియేట్ అని టైప్ కొడితే జస్ట్ వచ్చేసింది, సీక్వెన్స్ అనేది వచ్చేసింది మనకైతే. ప్రాజెక్ట్ ప్యానల్ వచ్చేసింది అనమాట. దాని ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేటప్పుడు మీకు ఎట్లా వస్తుందంటే, మీకు ఓపెన్ అయినప్పుడు అడోబ్ ప్రీమియం ప్రో ఇలా ఉంటుంది. మీరు దీన్ని సెట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడికి వెళ్ళి మీరు సేవ్ అండ్ న్యూ వర్క్ స్పేస్ అని కొట్టంగానే మీరు ఏదైనా ఒకటి పెట్టేసుకొని మీరు క్రియేట్ చేసుకోవచ్చు, జస్ట్ లైక్ అలా అనమాట. నాదేమో వచ్చేసి వర్క్ స్పేస్ ఇది అనమాట. నా వర్క్ స్పేస్ వచ్చేసి అది నేను ఇలా ఎడిట్ చేసుకున్నాను నా వర్క్ స్పేస్ని. మీరు ఇక్కడ విండోస్ అని ఉంటుంది కదా, ఇప్పుడు ఏమైనా మిస్ అయిపోయారు అనుకొని ఇక్కడ నుంచి యాడ్ చేసేసుకోవాలి అనమాట. ఇక్కడ వచ్చి అది డబుల్ క్లిక్ చేయగానే నాకు ఇక్కడ విండోస్ వచ్చేసి చూసుకోవచ్చు. నేను తీసేయాలంటే క్లోజ్ ప్యానల్ అంటే ప్యానల్ క్లోజ్ అయిపోతుంది. సో ఇది అనమాట ప్రాజెక్ట్ ప్యానల్ వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ సీక్వెన్స్. సీక్వెన్స్ అంటే ఏంటిదంటే వీడియోని ఎన్హాన్స్ చేస్తుంది, జస్ట్ లైక్ ఫ్రేమ్ రేటింగ్ అనమాట. నేను ఇక్కడ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ కనబడుతుంది కదా సీక్వెన్స్ అని క్లిక్ చేసి నాకు ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెట్టింగ్ ఇట్లా చేసుకోవచ్చు మనం ఎప్పుడు కానీ. మనకు హై ఎఫ్పిఎస్ కావాలంటే నేను ఇక్కడ కొన్ని హై ఎఫ్పిఎస్ చేసి పెట్టేసినాను ఆల్రెడీ. ఇది వచ్చేసి హై ఎఫ్పిఎస్ అనమాట. ఇది వచ్చేసి అల్ట్రా యూహెచ్డి, ఇది 4K, ఈ 60 FPS వచ్చేసి 60 FPS ఫ్రేమ్ అనమాట. అది మనకి ఇప్పుడు ప్రాజెక్ట్స్ కొన్ని ఇప్పుడు ఫ్రేమ్ సెట్టింగ్ అనేది ఇలా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ఫ్రేమ్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ మళ్ళీ దీంట్లోకి వెళ్ళాను. సీక్వెన్స్ మనకి కంట్రోల్ ఎస్ కొట్టినా, ఆల్ట్ ఎస్ కొట్టినా మనకి సీక్వెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆల్ట్ ఎస్ అని కొట్టేసి సీక్వెన్స్ కొట్టినా వచ్చేస్తుంది. చూసుకోవచ్చు ఇక్కడ మనమైతే ఇలా అయితే నేనైతే సెట్ చేసుకున్నాను. నాకు ఈ ఫ్రేమ్కి 60 FPS కావాలన్నట్టు సెట్ చేసుకున్నాను. నేను ఇప్పుడు ఫైల్స్ ఎలా ఇంపోర్ట్ చేసాను అంటే ఆల్ట్ ఐ కొడితే ఫైల్స్ అనేది ఇంపోర్ట్ అవుతాయి అన్నమాట. జస్ట్ లైక్ నేను ఇది పెడతాను. ఇప్పుడు ఇది పెట్టి సోర్స్ ప్యానల్ వేసుకుంటాను. ఈ సోర్స్ ప్యానల్ ఎందుకంటే మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు ఇది అంత వద్దు వీడియో అంటే ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలంటే ఐ కొట్టేసాలి. ఐ కొట్టేసిన తర్వాత ప్లే చేసుకున్నాను. మనకి ఇంకెక్కడ వరకు కావాలో చూసుకొని తర్వాత ఓ కొట్టేసినాం అనుకో, నేను ఇక్కడ ఓ కొట్టేస్తాను. ఇక్కడ ఓ కొట్టేసినాం అనుకో ఎండ్ అయిపోతుంది.
నాకు ఇదంతా రాదు వీడియో. ఒకవేళ నేను ఇలా టైం లైన్ లెక్క వేసుకుని అనుకోండి, ఇదంతా రాదు నాకు వీడియో. నాకు ఏ నుంచి ఇక్కడ నుంచి వస్తుంది చూసుకోవచ్చు. నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, ఇది ఇది ఇట్లా ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది అలా అనమాట. గైస్ ఇది వచ్చేసి సోర్స్ ప్యానల్. సోర్స్ ప్యానల్లో వీడియో ఏదైనా చేసుకోవాలన్నా కట్ చేసుకోవాలన్నా ఇక్కడ నుంచి సోర్స్ ప్యానల్ చేసుకోవాలి మనము. జస్ట్ లైక్ నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు నేను ఇది తీసుకొచ్చి వి అంటేనేమో మనకి జాయిస్టిక్ వస్తుంది అనమాట. ఇప్పుడు దీనిపైన డబుల్ ట్యాప్ చేస్తుంటే మనకు అన్నీ వచ్చేసాయి. దీనికి వచ్చేసి షార్ట్ కట్ వచ్చేసి వి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫాలో. ఇది మొత్తం ఇప్పుడు మనకు ఒక 2 వీడియోస్ ఉన్నాయి అనుకోండి. జస్ట్ లైక్ ఒక్క నిమిషం. ఇప్పుడు మనకి వీడియో ఇప్పుడు ఇట్లా మొత్తం కలిపి మూవ్ చేయొచ్చు అనమాట. నీకు నార్మల్ అది తీసి రిపీట్ డిలీట్ అంటే డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి కట్ ఆప్షన్. మనకి ఇప్పుడు వీడియో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇట్లా కట్ చేయొచ్చు. మనం ఇట్లా మళ్ళీ నాకు ఇది వద్దంటే వీడియో డిలీట్ చేసేసాను. సో అదనమాట వీడియో. ఇంకా చెప్తే లాంగ్ అయిపోతుంది. 5 minutes కంటే ఓవర్ ఎక్కువ చూడాలి ఇట్లా. జస్ట్ ఈరోజుకి ఇంతే అనమాట. డే సిరీస్ డే 1. నెక్స్ట్ డే ఇంకేమైనా చేస్తానో చెప్తాను. అంటే అర్థమైపోయింది అనుకుంటా. మరీ లాంగ్ అయిపోతే ఇట్లా బోరింగ్ ఉంటుంది. సో పార్ట్ ఇంకా కొంచెం నేర్పిస్తాను. మరీ లాంగ్ అయిపోతే బోరింగ్ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉండదు. సో ఇంతవరకు మీరు ఈరోజు నేర్చుకోండి చాలు. ఫర్ వాచింగ్. విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ రాకింగ్. గుడ్ బై.